ఏం రత్నం ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్, ఎంతోమందికి మార్గదర్శనం, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్లు ఇచ్చారు, ఎన్నో సక్సెస్ ఇచ్చారు, అలాగే ఫ్లాప్లు కూడా ఇచ్చారు. ఫ్లాప్లు సక్సెస్ వచ్చినప్పుడు చేసిన ఎంజాయ్మెంట్ గురించి, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వచ్చిన బాధ గురించి వివరించి చెప్పమంటే? మీ దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. నాకు ఎక్కువ ఫెయిల్యూర్స్ లేవు, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఎక్స్పెక్ట్ చేసి ఈ సినిమా హిట్ అవుద్ది అని ఫెయిల్యూర్ అయిన ఆ చరిత్రలో లేదు. గన్ షాట్ కొడితే అంతే, కొట్టి కాదు, యావరేజ్గా కొన్ని టోటల్ 90% ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ సూపర్ హిట్స్. 10% నాకు ముందే తెలుసు. ముందే తెలిసి ఎలా చేశారు సార్ అడగచ్చు. ముందు ఫైనాన్షియల్ సిచ్యువేషన్లోనో లేకపోతే టైం వచ్చి డేట్లు మొదలు పెట్టాలి డైరెక్టర్ని, చిన్న డౌట్ ఉన్నా సరే తర్వాత మొదలుపెట్టి సరే చేసుకుందామని అనుకుని ఆ తర్వాత ఇంకా ఒకసారి మొదలైతే మన కంట్రోల్లో ఉండదు, ఇండరు. అవును, తెలిసింది కదా, అది కుదరదు. అలాగ అయినాయి తప్ప నేను ఎక్స్పెక్ట్ చేసి సూపర్ హిట్ అవుద్ది నా సినిమా ఇలాగని అందరికీ చెప్పుకొని లేదా నేను ఎక్స్పెక్ట్ చేసి అలా ఫ్లాప్ అయిన సినిమాలు ఒకటి కూడా లేదు, అది లేదు. అట్లాగే యావరేజ్గా ఉన్నాయి కొన్ని సినిమాలు. నాకు ఎక్కువగా అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్, యావరేజ్గా సిచ్యువేషన్ రిలీజ్ వల్ల లేకపోతే సిచ్యువేషన్ వల్ల టైం వల్ల యావరేజ్గా లేదా బిలో యావరేజ్గా ఆడినా కూడా సినిమా మాత్రం ఇదే చెత్త సినిమా తీశారు రత్న గారు అన్నట్టు ఉండవు. ఏది లేదు, అసలు ఉండదు. ఏ సినిమా అయినా సరే భలే ఏదో ఫ్లూగా ఆడినాయి ఆ సినిమాలు, ఈ సినిమా అంటే ఇలా తీశారు అంటే ఉండవు. ఏం రత్నం చూడని డబ్బు లేదు, ఎన్నో కోట్ల లాభాలతో కూడా మీరు 10 సినిమా రూపాయికి 5 రూపాయలు సంపాదించిన సినిమాలు బోల్డ్ ఉన్నాయి మీది. అలాగే ఏం రత్నం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకేం రత్నం అయిపోయాడు అని ఒక మధ్యలో మీతో నాకున్న అనుభవం 30 సంవత్సరాల్లో నాకు తెలిసి రెండు సార్లు జరిగింది అది. ఇంకా ఈసారి ఇంకా కష్టంలే, ఇంకా ఏం రత్నం మనం మర్చిపోవాలి అంటే చాలామంది నిర్మాతలో ఒక్కసారిగా టాప్ పొజిషన్కి వెళ్ళిపోయి పడిపోయిన తర్వాత లేచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరేంటి అలా వస్తారో అలా పడ్డా మళ్ళీ వెంటనే మళ్ళీ బంతిలాగా పైకి లేవటం, ఇవన్నీ స్ట్రగుల్స్ చూస్తుంటే అసలు ఎట్లా అనిపిస్తుంది? నాకేం అనిపించలే, ఎందుకంటే ఇవన్నీ బయట అనుకున్నాయి. ఒకవేళ ఫైనాన్షియల్ టైట్నెస్ వచ్చి ఉండొచ్చు, కారణం నా సినిమాలే. ఎప్పుడైనా బడ్జెట్ని మించి నేను ఖర్చు పెట్టినప్పుడు సినిమాలు సక్సెస్ అయినా ఆ సక్సెస్ మొత్తం రిటర్న్ మనకు రాదు. రిలీజ్ ముందు ఎంత వస్తుందో అంతే, ఆ తర్వాత ఏదో పర్సంటేజ్ వస్తుంది. సక్సెస్ అయిపోతే వాళ్ళు హ్యాపీ. నేను ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తమిళ్ టు తెలుగు డబ్ చేసిన సినిమాలో జెంటిల్మెన్ బ్లాక్ బస్టర్. అసలు నిన్న కొత్తగా నేను బాంబే వెళితే ఇప్పుడు 7G గురించి పార్ట్ 2 చేద్దామని అడిగితే అప్పుడు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏంటని అడిగి నేను ఇలా చూసాను. నేను ఎప్పుడు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత వచ్చింది రిలీజ్ చేయడం సక్సెస్ అవడం తప్ప టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏం చేసిందని ఎప్పుడు లెక్కలేలా చూడలే. తర్వాత డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ఎగ్జిబ్యూటర్ బాగుండాలి అనుకునేవాడిని ఎప్పుడు నేను. నా సినిమాలన్నీ తెలుగులో ఎస్పెషల్లీ సీడేట్లో సత్యనారాయణ కంపెనీస్ పర్మనెంట్, ఏ సినిమా చేసినా అలాగే ఇస్తాను. వెంకటరావు గారు శ్రీలక్ష్మి పిక్చర్స్ విజయవాడ పర్మనెంట్, కృష్ణా జిల్లా విజయ చిత్ర ఆదినారాయణ గారు పర్మనెంట్. ఇట్లాగూ ఇప్పుడంటే రిలేషన్షిప్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్గా ఉంటే ఒక సినిమా బాగున్నా ఒక సినిమా బాగుపోయినా బాగుంటుంది అనే ఉద్దేశం అది. సో దానివల్ల ఏమవుతుందంటే నేను ఒకవేళ ఫైనాన్షియల్ టైట్ అయింది నా ఫెయిల్యూర్స్ గురించి కాదు. ఒకవేళ నేను ఎప్పుడు ఎవరికి ₹1 ఫైనాన్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఎగ్గొట్టలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు ప్రాపర్టీలు ఉంచుకొని చేతులు ఎత్తేసి అలా అనలేదు, ఏమీ అంటే ఏమీ మీడియాలో అనవసరం చెప్పాలి. మీరు అడిగారు కాబట్టి చెప్పగలరు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఇంట్రెస్ట్లు కంటిన్యూ అవుతూ ఉంటాయి, అక్యుములేట్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఉన్నాయి చేస్తూ వెళ్తాను. అంతేగాని నేను అయిపోవడం లేకపోతే ఇంక లాభం లేదా నాకేం ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడైతే ఎవరికైనా ఇప్పుడు కూడా నా మీద ఫెయిత్, ఒకవేళ ఎవరికైనా నేను ఏమైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా కూడా అర్థం కాదు దగ్గర ఎక్కడబో ఇస్తారని. ఒకప్పుడు ఎవరికైనా వాళ్ళు మీ దగ్గర ఉంచండి అనుకొని ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్ట్ సుధాకర్ గారు నా పెద్దరేకులు యాక్ట్ చేశాడు ఆయన. అప్పుడు కొంచెం ప్రొడ్యూసర్గా కూడా తమిళ్ ఏదో సినిమా తీసి రిలీజ్ కూడా వాళ్ళ బ్రదర్కి వెళ్ళి తను కొంచెం ఇదిగా నా దగ్గర పెద్దరికం తర్వాత డబ్బులు దాచుకుని ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ జర్నలిస్ట్ కాలంలో తను సైట్ ఏదో ఇల్లు కొనుక్కున్నాడు. అవును, అప్పట్లో ఆ సినిమా తనకి బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చింది పెద్దరికంలో. సూపర్ సాంగ్లో కూడా అసలు సాంగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అదంతా ఇవాళ తమిళనాడులో అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ సూర్యమూసి వాళ్ళే. ఇక్కడి నుంచి సంపాదించి సెటిల్ అందరు వెల్ టు డూ. ఇవాళ రెడ్ జెయింట్ అని చెంపకమూర్తి అని అతను మా దగ్గర 25 years పనిచేశాడు. ఆల్మోస్ట్ అందరూ సూర్యమూసి ఉండే వాళ్ళే ఉంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.